ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యలో కొంతమంది పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులైనటువంటి వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మాటలు నేను గమనిస్తూ ఉన్నప్పుడు నేను ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నా. సాధారణంగా పొలిటికల్ స్పీచ్ ఎట్లా ఉంటుంది అంటే, ఒక్క చాయిస్ మాకు ఇచ్చి చూడండి, ఒక్కసారి మమ్మల్ని ఎన్నిక చేసుకొని చూడండి, ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి, మేము కూడా రాజ్య పరిపాలన చేస్తే మేము ఇలా చేస్తాం, మేము అట్లా చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, మీ యొక్క ఊరిలో మీకు కావలసిన కరెంట్ ఎప్పుడూ ఉండేటట్టుగా చేస్తాం, వీధి లైట్లు వేపిస్తాం, డ్రైనేజీలు కట్టిస్తాము, మీకు మంచి రోడ్లవి ఫెసిలిటీ ఏర్పాటు చేపిస్తాం, మీకు టాయిలెట్స్, మీకు ఇంటింటికి టాయిలెట్స్ మేము కట్టిస్తాం, లోన్ శాంక్షన్ చేపిస్తాం, ఇలాగనే ఎన్నెన్నో. ఇవన్నీ ఏమంటూ ఉంటారు వాళ్ళు? చేస్తాము చేస్తాము చేస్తాము. ఇది వాళ్ళు వాడేటువంటి యొక్క భాష. కానీ విచారం ఏంటంటే స్నేహితులారా, ఏ పార్టీ వాళ్ళని కూడా నేను ఈ రోజున ప్రమోట్ చేయట్లే. ఎందుకనంటే రాజకీయ పార్టీలు అంటేనే ఎట్లా ఉన్నాయనంటే, చేస్తాము లాంగ్వేజ్ తప్ప ఒరిజినల్గా వాళ్ళు చేసేది ఏమి లేదు, ఎవరు కూడా చేయట్లేదు. చేస్తామని చెప్పినటువంటి మంచి మంచి వక్తలు కూడా చేస్తాకి ఒక మంచి ఉద్దేశాన్ని కలిగినటువంటి వాళ్ళు సైతము కూడా ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత, వారు ఎన్నిక చేయబడిన తర్వాత వారు అనుకున్నవి ఏవీ చేయలేకపోతున్నారు కదా. అఫ్కోర్స్ ఒకవేళ పరిస్థితులు అట్లా ఉండొచ్చు, లేదంటే రాజకీయమే అట్లాంటిదై ఉండి ఉండవచ్చు. రాజకీయానికి ఎక్కక ముందు మేము చేస్తామనేటువంటి వాగ్దానాలు చేస్తారు. రాజకీయంలో అధికార పీఠం ఎక్కిన తర్వాత వారు చేసిన వాగ్దానాలు ఏమీ చేయకుండా పోతారు. ఏమీ చేయకుండా ఏమైందిరా అంటే, కేంద్రం నుంచి నిధులు వచ్చేస్తాయి, నిధులన్నీ కూడా స్వాహా అయిపోతాయి, ఇక్కడి నుంచి మనకి ఏమీ జరగదు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ రావడానికి మేము ఇలా చేయలేకపోయాము, పలానా అడ్డు చెప్పారు, ఈసారికి మరలా మాకు ఇచ్చి చూడండి, మేము ఉన్నది కూడా మీకు లేకుండా చేస్తామని మనకి ఏమీ చేయరండి ఈరోజు. అందుకనే రాజకీయ రంగంగా నేను ఆలోచన చేస్తే చాలా ఓపెన్గా నేను చెప్తూ ఉన్నా. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా, ఆల్రెడీ జరుగుతున్న విషయాలు ఇవి, తెలిసిన వాస్తవాలు ఇవి. కాకపోతే ఏంటంటే కొంతమంది అమ్మో ఏంటండి ఇంత డైరెక్ట్గా అనేస్తున్నారు, వద్దండి అని చెప్పేసి అని అంటారు. నేనంటాను అవును, మరి ఏ పార్టీ అయితే మాత్రం ఏముంది, ఇప్పుడు వీళ్ళ ఎలక్షన్ దానిలో కూడా వాడి గురించి వీడి తిట్టా, వీడి గురించి వాడి తిట్టా, ఇంతకు మించి వీడు చేయగలిగింది ఏంటో వీడు చెప్పలేడు, ప్లస్ వీడు చేసింది ఏంటో కూడా వీడు చెప్పడానికి లేదు వీని దగ్గర. వాళ్ళు మన దగ్గరకు వచ్చి చెప్పేది ఏంటంటే, మీరు మాకు ఈ ఒక్కసారికి అవకాశం ఇచ్చి చూడండి, మేము ఏం చేస్తామో మీరు చూద్దరు కానీ అంటారు. నిజంగా చెప్పాలంటే ఆ తర్వాత ఏం చేసేది ఉండదు, ఎవరు కూడా ఏం చేసేది లేదు. ఇది పొలిటికల్ లాంగ్వేజ్, ఇది పొలిటికల్ స్పీచ్లో ఉండేటువంటి ఒక విషయం, ఇది పాలిటిక్స్. కానీ నా బైబుల్ చెప్తున్నటువంటి విషయంలో నేను చూస్తే, నా దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, ఏ దేవుని గురించి అయితే ఈ సత్య సువార్తగా నేను మీ ముందుకు వచ్చి నేను ప్రకటిస్తున్నానో, ఈ నా దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏమంటున్నాడో, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 1వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతూ ఉన్నా. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న మాట, యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్నా, లేక నేను ఇస్తూ ఉన్నా, లేక నేను వాళ్ళకి ఇచ్చినా, ఇది నా దేవుని యొక్క లాంగ్వేజ్ అండి. నా దేవుడు ఎంత మంచి దేవుడు అండి. ఆనాడు అబ్రహాం అనే దేవుడు పిలిచాడు, అబ్రహమా నువ్వు రా, నేను చూపించే దేశానికి నేను నిన్ను తీసుకొని వెళ్తాను రా అని చెప్పేసానంటే ఉన్న బాటలు వేసి వచ్చేసాడు అబ్రహాం గారు. తీసుకొని వచ్చాడు దేవుడు అబ్రహాం గారిని. ఎక్కడో కల్దీలో ఊరు అనేటువంటి ఒక ప్రదేశం నుంచి బయలుదేరి హారాన్ వరకు వచ్చి హారాన్లో సెటిల్ అయినటువంటి ఈ యొక్క అబ్రహాం అనేటువంటి ఆయన. ఆ తర్వాత అక్కడి నుంచి దేవుడు చూపించిన ప్రకారంగా నాడు కనానీయులైనటువంటి వారు ఉండిన కనాను అనేటువంటి యొక్క దేశమును దేవుడు అబ్రహాం గారికి ఇచ్చినాడు. అప్పుడే ఇచ్చేశాడు. అప్పుడు అబ్రహాం గారు ఒక్కడొచ్చాడు, ఆయనకు తోడుగా లోత్ అనేటువంటి ఆయన కూడా వచ్చినాడు. అప్పటికక్కడ కనానీయులైనటువంటి వాళ్ళు ఉంటూ వచ్చినారు. ఆ ప్రదేశం గురించి దేవుడు అంటాడు, నేను మీ కొరకు ఇచ్చి ఉన్నాను.
ఆ తర్వాత అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఒక ఇస్సాకు ఆయనకి వాగ్దానం చేస్తూ ఆ మాటే తెలియజేస్తాడు, నీకు ఇచ్చినటువంటి ఒక దేశం. ఆ తర్వాత మళ్ళీ యాకోబు గారు వచ్చినారు. ఈ యాకోబునకు మారు పేరు మరి యొక్క పేరు ఇశ్రాయేలు, అనగా దేవునితో పెనుగులాడి అతడు విజయాన్ని పొందుకొని దేవుని చేత ఆశీర్వదించబడిన తర్వాత ఇశ్రాయేలు అనేటువంటి ఒక పేరు పెట్టబడినటువంటి యాకోబు అనేటువంటి ఆయనకి నది వాగ్దానం చేసినాడు. పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి వారికి ఈ కనాను అనేటువంటి ఒక దేశాన్ని వాగ్దానం చేశాడు దేవుడు. బట్ ఏం జరిగింది? ఈ ప్రదేశంలో కాస్త కరువు వచ్చింది, కాస్త ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది. అందుచేత ఈ అబ్రాము లేక అబ్రాము యొక్క కుమారుడు ఇస్సాకు, ఇప్పుడు ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు యొక్క సంతానం అందరూ కలిసి దేవుడు ముందుగా సిద్ధపాటు చేసి పంపించినటువంటి ఒక యోసేపును బట్టి ఐగుప్తు దేశానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళి ఉన్నారు. బట్ ఐగుప్తు వాళ్ళకి స్వాస్థ్యము కాదు, ఐగుప్తు కాదు దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి ఒక భూమి, కనాను అనబడినటువంటి ఒక భూభాగం. ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు వాగ్దానం చేసినటువంటి ఒక భూభాగం అన్నట్లుగా లేఖనాల్లో మనకు కనబడుతుంది. ఇప్పుడు 430 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీలైనటువంటి వారు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉండి ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ బయలుదేరి ఉన్నారు. వాళ్ళు ఈ అరణ్యంలోనికి వచ్చిన్నారు. ఇప్పటికే దేవుడు ఎన్నెన్నో అద్భుతములను చేసి దేవుడు తన చేతిని చాపి తన చేతి ద్వారా దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యములు ఇశ్రాయేలు ప్రజల కొరకు చేసినాడు. మారాని మధురంగా చేసినాడు, ఆహారాన్ని ఇచ్చినాడు, పూరేళ్ళని ఇచ్చినాడు, పగలు మేఘస్తంభం కొండినాడు, రాత్రి అగ్నిస్తంభం కొండినాడు, శత్రువులు ఎవరైనా వస్తే వాళ్ళ మీద విజయాన్ని కలిగించినాడు. ఎన్నెన్ని అద్భుతాలు ఇశ్రాయేలీల కొరకు దేవుడైన యెహోవా చేస్తున్నటువంటిది. ఇప్పుడు నేను చదివిన సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1వ వచనంలో అయితే దానికంటే మించినటువంటి ఒక మాట సెలవిస్తున్నాడు. అదేంటంటే, నేను మీ కొరకు ఇచ్చుచున్న కనాను దేశమును మీరు వెళ్ళి సంచరించి చూచి రండి అంటున్నాడు. హే ఫ్రెండ్స్, వాట్ ఆర్ వీ లుకింగ్ అట్? మనం దేనిని చూస్తూ ఉన్నాము? ఈరోజు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఇది. మీరు దేనిని చూస్తున్నారు? వాస్తవాన్ని మనం చూస్తూ ఉంటాం. వాస్తవాన్ని చూసి మనం ఏమనుకుంటామంటే, అమ్మో దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం వెళ్ళలేమండి బాబు, దేవుడు సిద్ధం చేసినటువంటి ఒక దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే కాదని బాబు. ఎవరు వెళ్ళగలరు? అందరూ పాపము చేసినటువంటి వాళ్ళే, అందరూ కూడా అవినీతితో జీవిస్తున్నటువంటి వాళ్ళే, అందరూ కూడా చెడుగులో జీవిస్తున్నటువంటి. నో వీ కెనాట్ గో అనేటువంటిది ఇది మానవులమైనటువంటి మనం పలికేటువంటి మాట. నో దిస్ కెనాట్ బి డన్ అంటాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వచ్చి మనం ఏదన్నా మాట్లాడుతున్నట్టే వెంటనే నెగిటివ్గా మాట్లాడే మాట నాకు మాత్రం కంపరం ఎక్కుద్దండి. ఎవరైనా ఇట్లా మాట్లాడుతున్నట్టే చాలా ఒక విధమైనటువంటి కోపము, నాకు లోపల ఆయాసము, గుండెల్లో మంట, ఒక విధంగా ఒళ్ళు జలదరిస్తున్నట్టుగా ఏదైనా చేసేయాలి, ఏదైనా అనేయాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ నేను కూడా ఏం అనలేకుండా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమతో వాడిని ప్రేమించడం తప్ప అతిమించేయం కాదు. చాలా కాలం క్రితం నేను మొట్టమొదటిసారి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు లీడర్షిప్లో నాకు అసలు ఏం తెలీదు. నేను ఏమేం చేయాలో అనేటువంటి ఒక బాధ్యతలు కూడా నాకు తెలియదు. నాకెవరు అక్కడ ఆఫీస్ నుంచి నాకు తెలియజెప్పి ఇది ఎలాగండి అలాగండి, ఇక్కడ ఇలా చూసుకోండి అక్కడ అలా చూసుకోండి అని ఇంత చక్కగా నాకు నేర్పించినటువంటి వారు కూడా లేరు. ఇప్పుడు నేనైతే ఒకవేళ కనుక నేను వెళ్లకుండా ఎవరినైనా పంపించవలసి వస్తే మాత్రం అన్నీ క్లియర్గా చెప్పే పంపిస్తూ ఉన్నా. ఈ దేశం నుంచి ఆ దేశానికి బార్డర్ వెళ్ళేటప్పుడు, క్రాస్ చేసేటప్పుడు ఎలా ఉండాలనైనా, మనం ఎలా ప్రవర్తించాలనైనా, మనం అలా సిద్ధపరచాలనైనా ఇవన్నీ కూడా చెప్పి నేను పంపిస్తున్నా కనుక ఒకవేళ ఇప్పుడైనా నేను ఆరాధన టీవీ ఛానల్ తరపున నేను వెళ్ళలేకపోయినా ఇంకొకరు వెళ్ళినప్పుడు నేను నేర్పించిన విధానాన్ని బట్టి ఇబ్బంది లేకుండా ఉంటున్నాను. కానీ అప్పుడు మాత్రం ఒకటి నాతో చెప్పారండి, నాతో పాటు వచ్చేటువంటి ఒకళ్ళిద్దరూ ఇతర దేశాలకు వెళ్ళొచ్చిన వాళ్ళని, అందులో ఒక ఆయన ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశానికి కూడా వెళ్ళి వచ్చినటువంటి ఆయన తప్పకుండా మీకు సహాయపడతారు వెళ్ళండి అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి పంపించారు. సరే, అప్పుడు మేము ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ దేశం నుండి జోర్డాన్ దేశానికి, జోర్డాన్ నుంచి మళ్ళీ తిరిగి ఇండియాకి రావడానికి అన్నాడు. అన్నీ బాగానే జరిగినాయి. ఈజిప్ట్ దేశం బాగానే జరిగింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశంలోనికి వచ్చాం, బాగానే జరిగింది. ఇజ్రాయెల్ దేశం నుంచి మేము యువతల పక్కకి దాటేటప్పుడు ఉండే విధానం ఎలా ఉంటుంది అంటే, ఎగ్జిట్ అంటాం కదా, అంటే ముందు ఎంట్రీ, ఆ దేశంలోకి ఎంట్రీ అయ్యాము, ఆ తర్వాత ఎగ్జిట్ అవుతాం, అంటే బయటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఈ బయటికి వెళ్ళిపోయేటప్పుడు స్నేహితులారా, మొదట వీళ్ళ దగ్గర ఎగ్జిట్ కొడతాం. వీళ్ళ దేశంలో అది ఇజ్రాయెల్ దేశం కానివ్వండి, లేకపోతే ఇటు నుంచి జోర్డాన్ నుంచి వెళ్తుంటే జోర్డాన్ దేశం కానివ్వండి. సో ఇజ్రాయెల్ దేశం నుంచి వెళ్తున్నాను కనుక ఎగ్జిట్ అంటే మా దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు అని స్టాంప్ వేశారు, మమ్మల్ని వదల పంపిస్తారు.
మమ్మల్ని అక్కడి నుంచి ఒక బస్సు సిద్ధంగా ఉండి మా యొక్క లగేజ్లంతా తీసుకొని ఈ దేశపు బోర్డర్ దాటి యోర్దాన్ నది దాటి అవతల పక్కకు తీసుకెళ్ళి అక్కడ మమ్మల్ని దించేసి మళ్ళీ బస్సుడు వెళ్ళిపోవాలి వెనక్కి. ఎందుకంటే అవతల దేశంలోనికంటూ అడుగు పెట్టకూడదు, ఆ బోర్డర్ దాటి ఇంక అవతల పక్క వెళ్ళకూడదు, అనుకున్న టైంలో తిరిగి వెళ్ళిపోవాలి. సో మమ్మల్ని దించేశాడు, ఇంక వాడు బాయ్ బాయ్ చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. నాకేం తెలీదు, నాకు నిజానికి ఎవరో కంపెనీ అక్కడ మాకెవరో తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ నాకు తెలియదు. అక్కడికి మా సంబంధించి ఒక వ్యక్తి వస్తాడు, ఒక గైడ్ లాంటి వాడు వస్తాడు, ఒక ట్రావెల్ మేనేజర్ వస్తాడు, వాడే వీసాకి మాకు డబ్బులు కట్టి స్టాంప్ చేసుకుంటాడు. జోర్డన్ దేశంలో ఉన్నది ఆన్ అరైవల్ వీసా, ఈజిప్ట్ దేశంలో ఉన్నది ఆన్ అరైవల్ వీసా, ఇవేం నాకు తెలియదు ఇవన్నీ కూడాను. ఒట్టి అమాయకుడిగా ఫస్ట్ నేను తీసుకొని వెళ్తున్నప్పుడు, లీడర్షిప్గా నేను తీసుకొని వెళ్తున్నప్పుడు నేను తీసుకుని వెళ్ళా. అవతల పక్కకు దిగిన తర్వాత మా కొరకు ఎవడు రాలే. సో మా తర్వాత ఒక బస్సు వచ్చింది, వాళ్ళ ప్రజలు దిగారు, వాళ్ళకి సంబంధించిన ఎవడో వచ్చాడు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళకి స్టాంప్ వేయించుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈలోగా నేను కనిపెడుతున్నాను, ఈలోగా అప్పటికే నేను అలసిపోయి ఉన్నానేమో. చాలాసేపటి వరకు కనిపెట్టిన తర్వాత నేను అట్లాగే సేపు జస్ట్ ఆ కుర్చీ మీద బెంచ్ మీద అన్నట్టుగా అలా వడ్డీ వెళ్ళాను. అక్కడ ఈలోగా చిన్న కొనుగుపాటు నిద్ర అనేటువంటిది వచ్చింది. ఇక చూడండి, వీళ్ళలో ఉన్నవాళ్ళంటే నాతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ, ఏటీనా మనకు లీడర్గా వచ్చినటువంటి వాడు పడుకుంటే ఎలాగా, లేపండి, ఫోన్ చేయమనండి, అలా చేయమనండి, ఇలా చేయమనండి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వచ్చారంట. ఆ తర్వాత నాకు మెలకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ చెప్తున్న మాటలు వింటే భలే బాధపడ్డానండి నేనేం గాను. ఈలోగా అందులో కాసేపటికి ఏం చేశానంటే ఒక పోలీస్ వాడు మా దగ్గరికి వచ్చినాడు. మా దగ్గరకు వచ్చి నన్ను రమ్మన్నాడు, మీ లీడర్ ఎవరు అని చెప్పేసానంటే నేను. అప్పుడు నేను వస్తే నన్ను తీసుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు. వాడు అడుగుతున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం అండి, జోర్డాన్ దేశానికి ఇజ్రాయెల్ దేశానికి బోర్డర్ దాటడానికి అనేటువంటి రీతిగా ఉన్నప్పటికీ వీళ్ళని ఒప్పుకోరు, వీళ్ళు వాళ్ళని ఒప్పుకోరు. అప్పుడు నన్ను గురించి అడుగుతుంటే నాకు తెలిసిందల్లా ఒకటే కంపెనీ, అది ఇజ్రాయెల్ దేశంలో ఉండినటువంటి కంపెనీ. దాని యొక్క నాయకుడి యొక్క ఫోన్ నెంబర్ మాత్రం నా దగ్గర ఉండింది. ఆ నాయకుడు అనేటువంటి విషయం మాత్రం తెలుసంతే. ఆ నాయకుడు ఇక్కడ జోర్డాన్ దేశంలో ఇంకొక కంపెనీని సంప్రదించాడని, ఈజిప్ట్ దేశంలో కంపెనీని సంప్రదించాడని నాకు తెలియదు. సో ఇప్పుడు వీళ్ళు ఏమని అడిగారంటే పోలీసు వాళ్ళు, ఎక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకునేటువంటి వాళ్ళు ఎవరో అని అడిగారు. నాకు తెలియదండి. నీ దగ్గర ఏదైనా ఫోన్ నెంబర్ ఉందా? ఉందండో అన్నాను నేను. ఎవరి నెంబర్ అది? ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం వాడు ఫోన్ నెంబర్ నాకెందుకు అన్నట్టుగా ఇలా తిట్టారు వాళ్ళు పట్టుకొని నన్ను. ఇజ్రాయెల్ దేశం ఫోన్ నెంబర్ వాడితే మేము ఎందుకు మాట్లాడతాం అనేటువంటి రీతిగా వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళు మాట్లాడడానికి. ఇక్కడ మీ కంపెనీ ఎవరు, అసలు ఏ కంపెనీ అక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకుంటుంది అన్న విషయం కూడా నాకు తెలియదు. ఈలోగా నన్ను లోపల తీసుకెళ్ళి ఎలా మాట్లాడుతూ చక్కగా నేను త్రాగడానికి మంచినీళ్ళు ఇచ్చారు, చక్కగా కుర్చీ మీద కూర్చోబెట్టారు. వాళ్ళు నాతో మాట్లాడుతూ నీకు ఇంకేదైనా ఉంటే చెప్పు, లేకపోతే ఇండియాకి చెప్పు అని చెప్పేసి అప్పుడు ఇండియా నెంబర్ కూడా ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడి ఎంత చేస్తే ఈలోగా ఎక్కడున్న వాళ్ళు మాట్లాడడం చూడండి. అయిపోయింది. ఇక మన లీడర్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. మన లీడర్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. ఇంక రారు. ఇంకైనా పోలీసులు తీసుకెళ్ళి లోన పెట్టేశారు. ఇదంటే మాటలు అక్కడ ఇస్రాయేలీలు ఎలా మాట్లాడారు కానీ బాబు, నిజానికి వీళ్ళు మాట్లాడేటువంటి విధానం నేను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వినేసరికి భలే బాధ అనిపించింది. నేను ఈలోగా మళ్ళీ బయటకు వచ్చి, లేదురా నైనా నన్ను ఇలాగ అడిగారు, మన కంపెనీ మనవాడు ఎవడో రావాలి, మరి ఎందుకు రాలేదు ఏమో నాకు తెలీదు, కాసేపు కనిపెడదాం అనుకొని ఇంకా మేము కనిపెడుతూ వచ్చినాం. మధ్యాహ్నం అనగా వచ్చిన వాళ్ళు సాయంకాలం దగ్గర వరకు టైం అయిపోతూ వచ్చింది. అప్పటి వరకు మమ్మల్ని తీసుకెళ్ళేటువంటి వాళ్ళు రాలేదు. సో ఈలోగా మళ్ళీ పోలీసు వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈలోగా ఒక ఆయన అంటాడు కదా, ఇదే ఎవరైతే నాకు ఇలాగున్నా ఈయన కూడా ఇతర దేశాలకు వెళ్ళొచ్చాడు మీకు సహాయపడతాడని చెప్పేసి అని అన్నారో, ఆయన నుంచి మాట్లాడతాడు. అదిగో పోలీసు వాళ్ళు వచ్చేస్తున్నారు. అయిపోయింది. ఇంక మన పని అంతా అక్కడ న్యూస్లో వచ్చేద్ది, ఇండియాలో న్యూస్లో TV9కి వచ్చేద్ది, లేకపోతే పలానా న్యూస్లో వచ్చేస్తుంది. అయిపోయింది ఇంక మన పని. మనందరినీ తీసుకెళ్ళి లోపలే చేస్తారు. ఇంకా మనందరినీ తీసుకెళ్ళి, అరే నువ్వు ఎందుకు అంటున్నావు నాకు అర్థం కాలే అలాంటి భాష. అరే దేవుడు మన కొరకు ఒక కార్యం చేసి మనలను క్షేమంగా తీసుకొని వస్తున్నాను అనేటువంటి విషయం దేవుడు ఆల్రెడీ జరిగించానని చెప్తే వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో. వీళ్ళు మాట్లాడుతున్నటువంటిది ఒక నెగిటివ్ మాటగా మాట్లాడుతున్నటువంటిది. ఈరోజు నేను చెప్తున్నా స్నేహితులారా, నా దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు మన కొరకు కార్యములను చేసేశాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో మాట్లాడుతూ నేను మీకు ఇచ్చుచున్న దేశాన్ని చూసిరండి అన్నాడు. కానీ నేను మీకు అది ఇస్తానో ఏమనో చూసిరండి, అక్కడ ప్రజలు ఎలాగ ఉన్నారో చూసిరండి, అక్కడ ఎలాంటి వాళ్ళు నివసిస్తున్నారో చూసిరండి, వేరేగా విధంగా మీరు చూసిరండి, ఇలాంటివి చెప్పలేదు దేవుడు. ఫ్రెండ్స్, ఈయన కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరు చూడవలసిన విధానం ఏంటంటే దేవుడు మీ కొరకు కార్యము చేసేశాడు. చాలామంది మనం బలహీనంగా ఉన్నామండి, అనారోగ్యంగా ఉన్నామండి, ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక సమస్య
ఈనాడు నేను చాలా కుటుంబాల సమస్యలు నేను చూస్తున్నా, చాలామంది జీవితంలో వ్యాధి బలహీనతలు నేను చూస్తున్నా. అలాంటప్పుడు వీళ్ళందరూ ఫోన్ చేస్తారు, మాకు కూడా ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసాయా మా కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి రీతిగా వీళ్ళు అడుగుతూ ఉంటారు. నేను ప్రార్థన చేయడం నా విధి. ప్రార్థన చేసిన తర్వాత నేను చెప్తా, అమ్మ దేవుడు కార్యం చేసి ఉన్నాడు, నేను ప్రార్థన చేశాను కదా కనుక మీరు నమ్మండి అంటే, అబ్బే మళ్ళీ ఒక అరగంట పోయి మళ్ళీ ఫోన్ చేస్తారు. నాకు ఆ నెంబర్ తెలుస్తూ ఉంటుంది, మళ్ళీ లాంగ్వేజ్ తెలుస్తూ ఉంటుంది, ఆ భాష విధానం తెలుస్తూ ఉంటుంది, సేమ్ వ్యక్తి మళ్ళీ ఫోన్ చేస్తాడని తెలుస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు అయినా అంతే. ఇప్పుడు ఒకవేళ నా దగ్గర ఫోన్ చేసి నాతో ప్రార్థన చేయించుకున్నాక తర్వాత ప్రోగ్రామ్ ఎవరిది వస్తుందో మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తూ వాళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ప్రోగ్రామ్ వస్తే వాళ్ళ దగ్గర ఈరోజు ప్రార్థన చేయించుకుంటారు, రేపు ప్రార్థన చేయించుకుంటారు. నమ్మండి బాబు దేవుడు కార్యం చేసాడంటే నమ్మరే. అరే ఇది కాదండి బాబు క్రైస్తవ విధానం అంటేను. ఈరోజు నేను చెప్తున్నాను వినండి, క్రైస్తవ విధానంలో ఏంటంటే నా దేవుడు పొలిటికల్ లీడర్ కాడు, నా దేవుడు రాజకీయ నాయకుడు కాదు. నీకు చేస్తానని ఇలాగ మాట్లాడే దేవుడు కాడు. నా దేవుడు అన్న మాట నీకు చేసేసాను అంటున్నాడు ఆయన, నీకు చేసేసాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటాను కానీ మీకు స్వస్థత కలిగినది, అర్థం చేసుకోండి మాట, కలిగినది, కలుగుతాది కాదు. నీకు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు కాదు, స్వస్థత ఇస్తాడు కాదు. ఆయన ఆల్రెడీ స్వస్థత ఇచ్చేశారు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం నా కొరకు యేసుక్రీస్తు ప్రభు వారి గాయములను పొందేశాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం నా కొరకు ఆయన నలగొట్టబడి ఉన్నాడు. ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నది. ఆయన మన సమాధానమయ్యండి, నాకు సమాధానం ఇవ్వడానికి, మీకు సమాధానం ఇవ్వడానికి గాను నా ప్రభువు, నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నా కొరకు శాంతిదాతగా శిలోమ్రాను మీద తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. ఆయన మాట్లాడుతుంటాడు కదా, నా శాంతినే నేను మీకు ఇస్తూ ఉన్నా, నా సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నా. అబ్బా ఎంత మంచి మాటలండి బాబు, నా దేవుడు పలికినటువంటి మాటలు. ఇదిరా నా ప్రియ స్నేహితులారా, మీకు సమాధానము కలిగి ఉన్నది. దేవుడు మీకు స్వస్థత ఇచ్చి ఉన్నాడు, దేవుడు మీ కొరకు కార్యాన్ని చేసి ఉన్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి అప్పటికి కొంతమంది ఫోన్ చేస్తున్నప్పుడు వారు మాట్లాడుతూ ఉంటారంటే, అయ్యా ఇంకా నాకు జరగలేదండి, ఎంతకాలంగా నేను ప్రార్థన చేస్తున్నాండి, ఇంకా మేము ఇల్లు కట్టుకోలేకపోయి ఉన్నాం. మొన్న ఇక్కడ కూడా నాకు SMS పెడుతూ అంటున్నాడు కదా, అయ్యా నాకు లోన్ నాకు అది ఫోన్ ఇంతకు ముందు నేను పైకి వెళ్ళాను, పైకి వెళ్ళి చూస్తానంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా తను ఒకసారి SMS పెట్టాడు, మేము ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, లోన్ కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ రోజున పెట్టిన మెసేజ్ ఏంటంటే, మాకు లోన్ శాంక్షన్ అయిందండి, అయినా నాకు ఇంకా 6 లక్షలు కావాలి, ఇప్పుడు ఆ 6 లక్షలు నాకు వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి అని అంటున్నాడు. అరే దేవుడు నీకు ఇచ్చాడరా బాబు, నీకు ఇచ్చినటువంటి ఒక లోనుతో చక్కని ఇల్లు కట్టుకో, నీకు కలిగినటువంటి ఒక సొమ్ముతో చక్కని ఇల్లు కట్టుకో, నీకు దానికి వచ్చేటువంటి విధానంలో దేవుడు కార్యం చేస్తున్నాడని నమ్మి ఆ కార్యంతో ముందుకు సాగిపో. అంతేగాని దేవుడు నాకు ఏం చేస్తాడు, ఇంకా నాకు ఇప్పుడు ఇస్తాడు, ఇంకా నాకు ఇవ్వలేదు, ఇంకా నాకు చేయలేదు, ఇట్స్ ఎ రాంగ్ లాంగ్వేజ్. అదొక తప్పుడు భాష. ఈరోజు నా మాట వినుచున్న నా ప్రియ స్నేహితులారా, డోంట్ యూజ్ సచ్ లాంగ్వేజ్. దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు. ఈవెన్ ఒకసారి మా బోధకులు మేము కూడానండి తెలియక మాట్లాడేటువంటి మాటలు మేము కూడా ఏం చేస్తున్నామంటే, అమ్మా నువ్వు దేవుడిని నమ్ముకో, దేవుడు తప్పకుండా నీకు చేస్తాడు, ఇదిగో దేవుడిని ఖచ్చితంగా ఇల్లు ఇస్తాడు, నువ్వు ఇల్లు కట్టుకునేటట్టుగా దేవుడు చేస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు మీ ఇంటిలో శాంతిని సమాధానాన్ని ఇస్తాడు, దేవుడు మీకు కావలసిన సమృద్ధిని ఇస్తాడు, నీ అప్పులన్నీ తీరుస్తాడు, నీ అక్కర్లన్నీ తీరుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, మునిగిపోనివ్వకుండా నిన్ను లేవనెత్తుతాడు. ఇట్స్ ఆల్ ఎ రాంగ్ లాంగ్వేజ్. నేను చెప్తున్నా, ఎలాంటి భాష అంతా తప్పుడు భాష. ఒకవేళ నా మాటలు ఎవరైనా దైవ సేవకులైనటువంటి వారు కనుక వింటున్నట్లయితే నేర్చుకోండి ఫ్రెండ్స్, తప్పులేదు, నేర్చుకోండి. నేనేదో పెద్ద గొప్పని నేను చెప్పట్లే, లేకపోతే నేను మీకంటే పెద్ద తెలివితేటలు కలిగినోడని లేక మీకంటే ఎక్కువ అనుభవజ్ఞుడని నేను మాట్లాడడంలే. కానీ ఈ రోజుని దేవుడు ఇచ్చినటువంటి సత్యాన్ని బట్టి ఈ సత్య సువార్తగా నేను చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు మన కొరకు ఆల్రెడీ కనాను అనేటువంటి ఒక వాగ్దత్త దేశాన్ని ఇచ్చేశారు. బై ద బై కనాను అనేసరికి నాకు మాన్యం వచ్చింది. ఇక మీదట మనం కనాను అని పిలవలసిన పని లేదు. ఎందుచేతనంటే కనాను అనేటువంటిది శాపగ్రస్తమైనటువంటిది. అప్పటి రోజుల్లో కనానీయులు ఉండి ఉన్నారు కనుక దాన్ని కనాను అని పెట్టారు. లేక అది కనాను దేశం కనుక అక్కడ ఉన్న వాళ్ళందరినీ కనానీయులు అన్నారు. మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కనానీయులైనటువంటి వారిని అందరూ కూడా వెళ్ళగొట్టి ఇశ్రాయేలీలు ఆ దేశంలో నివాసం ఉండి హెబ్రీయులైనటువంటి వాళ్ళుగా, యూదులైనటువంటి వాళ్ళుగా ఆ దేశంలో వారు నివసించడం జరిగింది. యేసుక్రీస్తు కాలం నాటికి వీళ్ళు కూడా చెదరగొట్టబడుతూ ఫిలిస్తీన్లైనటువంటి వాళ్ళు వీళ్ళ మీదకి దండెత్తి వస్తున్న విధానాన్ని బట్టి పాలస్తీనా అనేటువంటి రీతిగా దానికి పేరు వచ్చినటువంటిది. యేసు ప్రభు కాలం నాటికి అది పాలస్తీనా. కానీ ఆ తదుపరి మరలా ఇశ్రాయేలీలైనటువంటి వారు ప్రపంచ దేశాలకు చెదరిపోయినటువంటి వీళ్ళు దేవుని యొక్క మాట చొప్పున వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు, ఈ దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నప్పుడు, మా పితరులకు మా దేవుడు ఇచ్చినటువంటి ఒక దేశం అని చెప్పి వాళ్ళు దాని మీద దండెత్తి లేక దాని కొరకు పోరాడి వాళ్ళ యొక్క దేశంలో తమ యొక్క జెండాను వాళ్ళు
వాళ్ళు పాతుకున్నప్పుడు దానికి ఇశ్రాయేలు అనేటువంటి ఒక పేరు పెట్టినారు. సో ఈరోజు నేను చెప్పాల్సి వస్తే అది కనాను కాదు, లేకపోతే ఇంతకు మునుపు ఉండినటువంటి రీతిగా అది పాలస్తీనా కాదు, కానీ ఇప్పుడు అదే భూభాగానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక పేరు ఏంటంటే ఇజ్రాయేల్ అనేటువంటి ఒక పేరు పెట్టి ఉన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా కొంతమంది దాన్ని పాలస్తీనా అనేటువంటిదిగానే పరిగణించుకుంటూ ఉంటారు, కానీ బట్ యూదుల ప్రకారంగా అది ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి ఒక ముఖ్య పట్టణం యెరూషలేముగా వారు పెట్టుకుని ఉన్నారు. ఇవన్నీ దేవుడు ఏమన్నాడు, నేను ఇచ్చేసాను రా బాబు అన్నాడు. నేను ఇచ్చినటువంటి ఒక దేశాన్ని మీరు వెళ్ళి చూసిరండి. సీ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ. దేవుడు మీ కొరకు ఏమి చేశారో అది మనం చూడాలండి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే వాస్తవాన్ని మనం చూస్తున్నాం, ఉన్న విషయాలు మనం చూస్తున్నాం. అబ్బాయి లేదండి బాబాయ్ కానీ మనం ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోలేమండి, అబ్బాయి మనం పరలోకి రాదు. ఇది కూడా నేను అంటానండి, జాగ్రత్త వినండి నా ప్రియ స్నేహితులరా, నా తోటి దైవ సేవకులైనటువంటి వాళ్ళరా, నా తోటి విశ్వాసులుగా ఈ నా మాటలు వింటున్నటువంటి వాళ్ళరా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వాళ్ళరా, ఈరోజు నేను చెప్పగలిగినటువంటి మాట ఏమిటంటే ఈవెన్ ఆ పరలోక రాజ్యం అనేటువంటిది కూడానండి దేవుని యొక్క రాజ్యముగా పరలోక రాజ్యంగా ఉండినటువంటిది. మనవాళ్ళు కొంతమంది మారు మనసు కొరకు పశ్చాత్తాపం కొరకు అనేటువంటి రీతిగా చెప్తూ తిడతా కూర్చొని ప్రజల్ని ఏడిపిస్తూ కూర్చుంటారు. నువ్వు రహస్యంగా ఏం పాపం చేసినావో, రహస్యంగా నీ బ్రతుకులో ఎలాంటి పాపం ఉండినదో, నువ్వు ఎలాగైనా దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నావో ఏడు అని చెప్పేసి మనల్ని ఏడిపించడం చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను ఒక సువార్తమానం నేను చెప్తున్నాను వినండి. అఫ్కోర్స్ ఒకవేళ ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితులను బట్టి నేను మాట్లాడవలసి వస్తే చాలామంది పరలోక రాజ్యానికి వెళ్ళరేమో అని నేను అనుకుంటా. కానీ నా దేవుని యొక్క ప్రేమ అద్భుతమైనటువంటి యొక్క ప్రేమ, నా దేవుని యొక్క కనికరము అద్భుతమైనటువంటి యొక్క కనికరం అండి. ఆయన మన పట్ల కనికరము చూపిస్తూ ఉన్నాడండి. ఆయన మన భారతదేశము పట్ల కనికరమును చూపిస్తున్నాడండి. ఆయన కృపని కనబరుస్తున్నాడండి. ఆయన తన కృప చేత, తన కనికరము చేత, తన ప్రేమ చేత 2000 సంవత్సరాల క్రితమే మనము ఆ వాగ్దత్త దేశాన్ని స్వాధీనము చేసుకునడానికి, దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునడానికి పాపులమైనటువంటి మన కొరకు యేసు ఈ లోకంలోనికి వచ్చినాడు. దేవుడే, దేవుని కుమారుడే యేసుగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన సిలువలో వేలాడదీయబడి ఉన్నాడు. మొన్న మధ్యలో ఏదో ఒక వాట్సాప్ గ్రూప్లో ఒకటి ఏదో నేను చూస్తుంటే సాధారణంగా ఈ ఆఫ్రికా వాళ్ళు వేసేటువంటి ఒక డ్యాన్సుల్లో, వాళ్ళు ఉండేటువంటి ఒక విధానంలో, తర్వాత కొంతమంది గోండాలుగా పెట్టబడినప్పుడు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అల్లరల్లరిగా తిరిగేటువంటి వాళ్ళు, అల్లరి కలిగినటువంటి ఒక ప్రదేశాల్లో తిరిగేటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర నేను గమనించిన ఒక విషయం ఏంటంటే మెడలో ఒక సిలువ వేసుకుంటారండి. అఫ్కోర్స్ మన ఇండియాలో మెడలో సిలువ వేసుకున్నా తిట్టే వాళ్ళు తిడతానే ఉంటారు. మెడలో సిలువ వేసుకుంటే కాదు, బంగారం సిలువ వేసుకుంటే కాదు, ఇంట్లో సిలువ పెట్టుకుంటే కాదు అని మన వాళ్ళు ప్రసంగాలకి బాగా తేరగా దొరికినాయి, ఇష్టం వచ్చినట్టుగా తిట్టడానికి, ఇష్టం వచ్చినట్టు అనడానికి. సో ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను వినండి. దేవుని ప్రేమ, దేవుని యొక్క కనికరాన్ని నేను ఆలోచిస్తుందంటే వాడు అఫ్కోర్స్ చెడ్డోడై ఉండి ఉండొచ్చు, వాడు పాపిగా ఉండి ఉండొచ్చు, వాడు త్రాగుబోతై ఉండి ఉండవచ్చు, వాడు ఒక రౌడీ షీటర్ అయి ఉండి ఉండొచ్చు, లేక ఒక చెడిపోయినటువంటి వాడై ఉండి ఉండొచ్చు. మేబీ దేవుని కనికరం ఐ డోంట్ నో. నేను ఒక తీర్మానంగా ఒక తీర్పుగా నేను చెప్పట్లేదు, కానీ నేను అంటాను బహుశా మెడలో వేసుకున్నటువంటి ఒక సిలువను బట్టి దేవుడు వాడిని కనికరించి పరలోకానికి తీసుకొని వెళ్తాడేమో. ఇలా నేను ఆలోచిస్తున్నట్టే నేను అనుకుంటాను కదా స్నేహితులారా, దేవుడు వాగ్దానం చేసినటువంటి ఒక భూమిలోనికి, ఆ వాగ్దాన స్థలంలోనికి అనేక మందిని తీసుకుని వెళ్ళడానికి దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఇట్స్ ఈస్ గ్రేస్. ఇది ఆయన కృప అండి. నీ మంచితనం కాదు, నా మంచితనం కాదు, కేవలం దేవుని యొక్క కృప, కేవలం ఆ దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క కృపను బట్టి ఆ దేవాతి దేవుడు మన యొక్క జీవితాలలో ఇలాంటి అద్భుతమైన కార్యం చేసి ఆయన అన్నాడు కదా, నేను మీకు ఇచ్చుచున్నటువంటి ఒక పరలోక రాజ్యాన్ని చూడండి, నేను మీకు ఇచ్చుచున్నటువంటి ఒక ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన దేశాన్ని చూడండి. దానిలో చూసి అక్కడ ఉన్నటువంటి ఒక పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక విధానం, అక్కడున్న సమృద్ధి, అక్కడున్న ఆనందం, అక్కడ ఉన్నటువంటి ఒక శాంతి, అది మీరు చూడండి. ఇది దేవుడు కోరుతున్నాడు. ఇది నా ప్రియమైన స్నేహితులారా, మీ కొరకే దేవుడు యొక్క పరలోక రాజ్యాన్ని సిద్ధం చేసినాడు మనందరి కొరకు. నేను కూడా అందులో ఉండి ఉన్నాను. నేనే మంచోడని నేను చెప్పట్లే, నేను మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పేసి అనుకుంటే నేను చెప్పట్లే. బహుశా నేను ఇంత పెద్ద పాదిరి గారిని అయ్యున్నా, ఒకవేళ రెవరెండ్ డాక్టర్ సువాత్రాజ్ అనేటువంటి రీతిగా నేను పిలువబడుతూ ఉన్నా, ఒక సంస్థ తరపున నేను ఒక బిషప్గా నేను పిలువబడుతూ ఉన్నా. ఈరోజు అనేకమైన అవార్డులు మన భారతదేశ ప్రభుత్వం ద్వారా, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, ఇజ్రాయెల్ దేశ ప్రభుత్వం ద్వారా ఒకవేళ అనేకమైనటువంటి అవార్డులు అనేటువంటివి నేను సంపాదించుకొని ఉన్నా. ఏదైనా నేను ఒక మాట చెప్తాను, నా మంచితనాన్ని బట్టి దేవుడు నాకు వాగ్దత్త దేశాన్ని ఇవ్వట్లే,
ఆయన ప్రేమ, ఆయన కనికరమును బట్టి ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు ఇచ్చుచున్న దేశాన్ని నీ కళ్ళతో చూడరు నాయన కొడుకా అని చెప్పేసి అంటున్నాడు. ఈ రోజుని మీకు నేను అది చెప్తున్నా, హే ఫ్రెండ్స్, లుక్ అట్ టు దట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని మనం చూద్దాం, దేవుడు సిద్ధం చేసిన మోక్షాన్ని మనం చూద్దాం, దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక పరలోక రాజ్యాన్ని చూద్దాం. ఆ రాజ్యము కొరకు మనం కనిపెట్టుకుందాం. ఆయన మన కొరకు తన ప్రేమ చేత, తన కనికరము చేత, తన కృప చేత మనకు వాగ్దానం చేస్తున్నాడు కనుక మనం ఆ మాట ఒప్పుకుందాం. దేవా, నా మంచితనాన్ని బట్టి నేను అక్కడికి వెళ్ళలేను, నా క్రియలను బట్టి నేను అక్కడికి వెళ్ళలేను, నాకు పరిశుద్ధత బట్టి నేను అక్కడికి వెళ్ళలేను, కేవలం నీ కృప, నీ కనికరము ద్వారా నీవు నన్ను తీసుకుని వెళ్తున్నావు కనుక, నీవు నన్ను నడిపిస్తున్నావు కనుక, మమ్మల్ని అరణ్యము గుండా తీసుకొని వెళ్ళి ఆ వాగ్దత్త దేశానికి నువ్వు తీసుకొని వెళ్తున్నావు కనుక నీకు కోటి కోటి స్తుతులు అని చెప్పి ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మనం ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి. అంతే తప్ప ఇస్తాడో లేదో, ఉన్నదో లేదో, పరలోక రాజ్యం మనం వెళ్ళమో, అబ్బో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు ఎక్కడ వెళ్తారండి పరలోక రాజ్యానికి, ఎవరో వెళ్ళరు, వీళ్ళకి అలా పరలోక రాజ్యం ఉండదు అని ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం మానేసి, ఆయన ఇస్తానన్నాడు, ఆయన వాగ్దానం చేశాడు, ఆయన ఇచ్చి ఉన్నాడు, ఆయన మన కొరకు దాన్ని సిద్ధపరిచినాడు కనుక అది మనం చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆ రాజ్యం కొరకు మనం ముందుకు సాగిపోదాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ రోజుని మేము మానవ మాత్రులం, ఏదో ఒక లోపాలు మాలో ఉంటూనే ఉన్నాయి నాయన, లోపముతో కూడినటువంటి ఒక జీవితాలతో మేము ఉంటూ ఉన్నాం నాయన. కానీ దినాన్ని నీ కృపను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీ కనికరమును మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా మంచితనంతో అయితే మీరు వాగ్దానం చేసిన భూమిలోనికి మేము వెళ్ళలేం, అరణ్యంలో మేము రాలిపోవలసినటువంటి వాళ్ళమే, తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళం, వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినటువంటి వాళ్ళం, నమ్మని మందమత్తులమైనటువంటి వాళ్ళం నాయన, వ్యతిరేకంగా ఉండినటువంటి ప్రజలం నాయన. ఇట్స్ ట్రూ, ఇది వాస్తవం. కానీ సత్యం ఏంటంటే మీరు వాగ్దానం చేశారు నాయన, నేను ఇచ్చుచున్న దేశంను చూచిరండి అని చెప్పేసి మీరు పలికారు నాయన, మీరు ఇస్తున్న దేశం నాయన. మీరు అలా మా కొరకు ఆ దేశాన్ని సిద్ధం చేయడానికి మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అని లోకంలోని పంపారు. ఈలోగా మా కొరకు ఆయన పొందిన గాయముల వలన స్వస్థత ఇచ్చి ఉన్నారనైనా, యేసు క్రీస్తునందుల మహిమైశ్వర్యంలో మా ప్రతి అవసరత మీరు తీర్చి ఉన్నారనైనా, మాకు కావలసిన శాంతిని, సమాధానాన్ని ఇచ్చినారనైనా, మా మనసులో కావలసినటువంటి నెమ్మదిని ఇచ్చినారనైనా, ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు మీరు మా కొరకు చేశారు కనుక నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ బిడ్డలను నేను దీవిస్తున్నా, ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా, ఈ ప్రజలందరి మీద నీ ఆశీర్వాదాన్ని, నీ అభిషేకాన్ని నేను ప్రకటన చేస్తున్నా. థ్యాంక్ యూ డాడీ ఫర్ గివింగ్ అస్ యువర్ కింగ్డమ్. నీ రాజ్యాన్ని మా కొరకు నీవు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, ఇచ్చుచున్న దేశంను బట్టి నీకు వందనాలు. అది మీరు చెప్పారు కనుక మేము నమ్ముతున్నాం, మీ ప్రేమ, మీ కనికరములను మేము నమ్ముతున్నాం నాయన. ఇది నాన్న మీ అందు విశ్వాసం ఉంచి మీరు సిద్ధపరిచిన ఆ రాజ్యానికి మేము వస్తున్నామని, మేము రాగలమనేటువంటి నమ్మికతో కోటి కోటి స్తుతులు మీకు చెల్లించుకుంటూ ఈ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం. మరొకసారి నేను పలుకుతున్నా, యేసు నామములో వీరికి స్వస్థత కలిగినది, నా చూడని యేసు నామములో వీరికి సమృద్ధి కలిగి ఉన్నది, నా చూడని యేసు నామములో వీరికి శాంతి సమాధానం కలిగి ఉన్నది. నాన్న వీరి కొరకు నిత్య రాజ్యం అనేటువంటిది మీరు సిద్ధము చేసి ఉన్నారు కనుక కోటి కోటి స్తుతులు మీకు చెల్లించుకుంటూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబంలోకును నిత్యము తోడయండి, మిమ్మల్ని ఆశీర్వదించి ఆ రాజ్య వారసులుగా చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, ఈ లోకంలో వీటన్నిటితో పాటు మన కొరకు ఒక పరలోక రాజ్యాన్ని దేవుడు సిద్ధం చేసినాడు, వాగ్దానం చేసినాడు. సో నమ్మండి, దేవునికి మన యొక్క స్తుతి ఆగాన్ని మనం చెల్లించుకోనండి. దేవుడు సిద్ధపరిచిన, దేవుడు ఇచ్చుచున్నానని చెప్పిన ఆ దేశం వైపు చూడండి, ఆ దేశం కొరకు మనం ఎదురు చూద్దాం. ఈలోగా మీరు ఒకవేళ ఈ రోజున వర్తమానం ద్వారా మీరు పొందుకున్న మేలులు కానీ, లేక ప్రతిరోజు ఇలాగ నేను మీతో పంచుకున్న ఈ వర్తమానాలను బట్టి మీరు పొందుకున్న మేలులు ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకుంటే నేను కూడా మీతో కలిసి సంతోషిస్తా. మనం అందరం కలిసి ఆ పరలోక రాజ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మీరు నాతో సంప్రదించడానికి ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ ఇలాగను మీరు నాతో పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.
అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరి ఒక అద్భుతమైన సువార్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మన కొరకు ఆ పరలోక రాజ్యాన్ని సిద్ధపరిస్తానని వాగ్దానం చేసిన దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.